మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఫస్ట్ సిఎల్పి మీటింగ్కి సంబంధించి 4 పాయింట్ ఎజెండా తోటి మీటింగ్ జరగబోతోంది అని చెప్తున్నారు కదా విప్ శ్రీనివాసు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. సెకండ్, ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి కాంట్రవర్సీకి సంబంధించి సీఎం రియాక్ట్ అయ్యే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? రైట్, సిఎల్పి మీటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా నోవెటల్కి చేరుకున్నారు. నోవెటల్కి కొద్దిసేపట్లోనే మంత్రులు, సీఎం కూడా రాబోతున్నారు. ప్రధానంగా 4 అంశాలపై చర్చ జరగబోతుంది. మొదటగా సన్నబియ్యం, భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, అట్లాగే ఇంకొన్ని అంశాలు ఏవైతే ఎజెండాలో ఉన్నాయో ఆ అంశాలపైన చర్చ జరగబోతుంది. దాని తర్వాత ఎమ్మెల్యేలతో ఇంటరాక్షన్ ఉండబోతుంది. గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సీఎం వినడానికి ఈరోజు టైం కూడా కేటాయించనున్నారు. ఇక ప్రధానంగా గ్రౌండ్లోకి పథకాలను తీసుకెళ్లే అంశాలని సీఎం చెప్పబోతున్నారు. ఒకటి, సన్నబియ్యంకు సంబంధించి చాలా అద్భుతమైన పథకం. కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రతి ఊరిలోకి తీసుకోవాలి, ప్రతి ఇంటిలోకి తీసుకెళ్లాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో జూన్ 2 వరకు దీనికి సంబంధించిన కార్యాచరణను తీసుకోవాలి, కార్యాచరణ ప్రకటించి సంబరాల్లాగా చేయాలి అనేదైతే ఒక అంశాన్ని సిఎల్పిలో తీసుకోబోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇదే అంశాన్ని, ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు, వారితో ఇంటరాక్షను, అట్లాగే ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నా, గతంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ లాంటి పథకాలను అమలు చేసినా అనుకున్న స్థాయిలో ప్రచారం జరగలేదు, వాళ్ళకి రీచ్ కాలేదు, కాంగ్రెస్ పార్టీకి రావాల్సినంత మైలేజ్ రాలేదు అనే అంశాలను ప్రధానంగా ఈరోజు ఎజెండాలో ఫోకస్ చేయనున్నారు. ఇప్పుడు మాత్రం ఇవి అన్నీ కూడా ప్రతిష్టాత్మక పథకాలు కాబట్టి వీటన్నిటిని కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇక కొంత అంతర్గత అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. గత 2-3 రోజులుగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మిగతా నాయకులు కానీ ఓపెన్గా చేస్తున్న కామెంట్ల విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే గతంలో ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో సీఎం చాలా కీలకంగా చెప్పారు, పార్టీ లైన్ దాటి మాట్లాడితే బాగుండదు అని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కూడా పట్టించుకోకుండా చాలామంది నేతలు మాట్లాడుతున్నారనే ఆలోచనలో సీఎం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ఈ అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా సీఎం రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అందరు కలిపి మాట్లాడదు బాగుండదు. రైట్, చూడొచ్చు పొంగులేటి కూడా, మంత్రి పొంగులేటి కూడా ఇప్పుడే సిఎల్పి సమావేశానికి చేరుకున్నారు. సో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయంలో ప్రభుత్వం ఒక విచారణకైతే ఆదేశించాలని సిఎల్పి సమావేశంలో సీఎంను కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. అందరితో అక్కడ మాట్లాడతారు. అందరూ ఎన్నే ఉన్నారా? మీ ప్రభుత్వాన్ని కూర్చోడానికి కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారని, ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి కూడా వచ్చారని చెప్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశం గౌరవ సభాపక్ష నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరికొన్ని నిమిషాల్లో ఇక్కడ జరగనుంది. ప్రధానంగా ఈ సమావేశానికి సహచర ఎమ్మెల్యేలందరూ, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీరందరూ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈనాడు సిఎల్పి సమావేశం జరగబోతుందో ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం 4 అంశాల మీద చర్చించనున్నాం. ఒకటి, గడిచిన 2020 ROR యాక్ట్ ద్వారా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతన్నలు, భూములున్న అస్సాములు ఏదైతే ధరణి ద్వారా ఇబ్బంది పడ్డారో ఆ ధరణిని ప్రక్షాళన చేసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం బంగాళాఖాతంలో వేసి భూభారతి ROR 2025 చట్టాన్ని తీసుకురావటం జరిగింది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సాయంత్రం లాంచ్ చేయటం జరిగింది. దీనికి సంబంధించిన అంశాలని మా శాసనసభ్యులందరికీ ఈ సిఎల్పి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని యొక్క ఉద్దేశాన్ని, దాంట్లో ఉన్న అంశాలని ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడతాయో పూర్తిగా వివరించేది ఒక ఐటమ్. రెండవది ఇందిరమ్మ ఇళ్ళు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు. దీనికి సంబంధించిన కార్యక్రమంలో మొదటి విడతగా
మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాన్ని ఎలా ఎలకేషన్ చేయాలో, పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళకి ఎలా ఇవ్వాలో, పార్టీలకి మతాలకి కులాలకి అతీతంగా పేదవాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనని గౌరవ ముఖ్యమంత్రి గారు మా శాసనసభ్యులకి సభ్యులందరికీ కూడా వివరించనున్నారు. అదే రకంగా దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా సన్నబియ్యం గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు సలహాలు మేరకు అద్భుతంగా ఉగాది నాడు ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని లాంచ్ చేసుకొని ప్రతి గ్రామంలో ప్రతి డీలర్ ద్వారా ప్రతి పేదవాళ్ళకి అర్హులైన అందరికీ ఈ సన్నబియ్యాన్ని ఇచ్చాము. దీన్ని కూడా ప్రజలలో ఎక్కడైనా చిన్న చిన్న అపోహలుంటే వాటిని నివృత్తి చేసే దాంట్లో గురించి కూడా ఈ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పనున్నారు. అదే రకంగా 4వ అంశం కులగణనతో పాటు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అనుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యకముందే ఎస్సీ వర్గీకరణని మాటలతో కాకుండా చేతలతో చేసి దాన్ని జీవో రూపంలో కూడా నిన్ననే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా లాంచింగ్ చేస్తూ ఈ జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశాల మీద ఈ 4 అంశాల మీద చాలా వివరంగా విపులంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరికొన్ని నిమిషాలు సమావేశానికి వస్తున్నారు. వారు ఆ ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అని యావత్ తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియజేస్తున్నారు. అంటే ప్రధానంగా ఇది మొదటి నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇదే క్యాసెట్ వాళ్ళు మొదలు పెడుతున్నమాట వాస్తవం. ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారం రోజుల నుంచి అధికార దహంతో ప్రజలు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలిపి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మేము కూలుస్తామని అనేక పర్యాయాలు ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నాయకులు తహతాలాడుతున్నారు. అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు మిత్రులు అనేక సందర్భాల్లో మేము